ఫ్రెండ్స్, డాల్బీ అట్మాస్ ఈ పేరుని అయితే మీరు చాలాసార్లు వినే ఉంటారు. అంటే మీరు మొబైల్, ల్యాప్టాప్, టీవీ లాంటివి ఏమైనా కొంటున్నప్పుడు సో దాంట్లో మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీ ఉంది, డాల్బీ అట్మాస్కి సపోర్ట్ ఉందని చెప్పేసి అయితే మీరు చాలాసార్లు వినే ఉంటారు. అండ్ ఈవెన్ నేను కూడా అయితే మొబైల్కి సంబంధించి అన్బాక్స్ చేసేటప్పుడు కానీ లేదంటే స్పెసిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే చెప్పాను మీకు. సో మనకి దీంట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, లేదంటే స్టీరియో స్పీకర్స్ లేవు, మనకి ఒకటే స్పీకర్, లౌడ్ స్పీకర్ అయితే ఉందని చెప్పేసి. సో రకరకాలుగా అయితే మీరు వినే ఉంటారు డాల్బీ అట్మాస్ గురించి అయితే. యాక్చువల్గా డాల్బీ అట్మాస్ అంటే ఏంటి అండ్ సౌండ్ టెక్నాలజీస్ ఎలా ఉంటాయని చెప్పేసి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రీఫ్గా అయితే. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవి, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బై రవి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ గురించి అయితే ఒక వీడియో చేశాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, అంటే పైన ఐ కార్డ్స్లో అయితే వదిలేసాను. ఫ్రెండ్స్, డాల్బీ అట్మాస్ అంటే ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది సౌండ్ టెక్నాలజీ అనుకోవచ్చు. అంటే ఇప్పటివరకు మనకున్న అన్ని సౌండ్ టెక్నాలజీస్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాల్బీ అట్మాస్ ఇచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఎందుకంటే దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఛానల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది ఈక్వల్ టు సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీ లాగానే ఉంటుంది, కాకపోతే దాని అప్గ్రేడ్ వర్షన్ అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు కొంచెం అయితే అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడైతే బ్రీఫ్గా చెప్తా చూడండి. సో మనకు ఒకప్పుడు ఏంటంటే మోనో సౌండ్ అయితే ఉంటుండే, అంటే మోనో సౌండ్ టెక్నాలజీ ఉంటుండే. సో దాంట్లో ఏంటంటే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా మొబైల్లో, సో ఆ వీడియోలో ఎక్కడ ఏ సౌండ్ జరిగినా కానీ మీకు ఒకటే దగ్గర అయితే వినబడుతుంది. అంటే మీరు ఫోన్లో ప్లే చేస్తున్నారు అనుకోండి, సో అదే సౌండ్ వినబడుతుంది. ఇయర్ ఫోన్స్లో ప్లే చేసిన అదే సౌండ్ వినబడుతుంది. అంటే రెండు ఇయర్ ఫోన్స్లలో కూడా మీకు అదే సౌండ్ వినబడుతుంది. మీరు హోమ్ థియేటర్ పెట్టుకున్నా కానీ మీరు 3, 5, 7, 9 ఎన్ని బాక్స్లో పెట్టుకున్నా కానీ మీకు అదే ప్రతి బాక్స్లో ఒకటే సౌండ్ వినబడుతుంది. అంటే చెప్తా చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా మోనో సౌండ్ గురించి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, సో ఇప్పుడు నా వాయిస్ ప్లస్ ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది, ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది. సో ఈ సౌండ్స్ అన్నీ మనకి ఒకటే ఛానల్లో నుంచి వెళ్తాయి. అంటే దీనికి ఒకటే ఛానల్ ఉంటుంది మోనో సౌండ్కి అయితే. సో ఒకటే ఛానల్లో నుంచి ఈ మైక్లో నుంచి వెళ్తాయి. సో ఇప్పుడు ఈ వీడియోని, అంటే ఆడియోతో పాటు ఈ వీడియోని మీరు ఇప్పుడు మొబైల్లో ప్లే చేశారనుకోండి, సేమ్ అవుట్పుట్, అంటే ఒకటే ఆడియో వస్తుంది బయటికి. అండ్ అదే ఇయర్ ఫోన్స్లో పెట్టుకున్నారనుకోండి, సో రెండు ఇయర్ ఫోన్స్లలో కూడా మీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది, అంటే సేమ్ వస్తుంది మీకు సౌండ్ అనేది. దీంట్లో ప్లే వచ్చింది, దీంట్లో కూడా ప్లే అవుతుంది. సో సేమ్ సౌండ్ అవుతుంది. అదే మీరు హోమ్ థియేటర్ పెట్టుకున్నారనుకోండి, మీరు 3, 5, 7 ఎన్ని బాక్సులు పెట్టుకున్నా సరే, సో ప్రతి బాక్స్లో సేమ్ ఉంటుంది అవుట్పుట్. అంటే ఈ బాక్స్లో వచ్చింది అదే బాక్స్లో వస్తుంది. సో ప్రతి బాక్స్లో ఆడియో అనేది ఒకటే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి స్టీరియో ఆడియో అయితే వచ్చింది, అంటే స్టీరియో టెక్నాలజీ అయితే వచ్చింది. సో దీంట్లో ఏంటంటే సో రెండు ఛానల్స్ అయితే ఉంటాయి. అంటే ఇక్కడ వీడియోలో ఎంతైతే ఆడియో వెళ్తుందో సో ఇవన్నీ మనకి రెండు ఛానల్స్లో అయితే డివైడ్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా, ఒకవేళ మీరు ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నారే అనుకోండి, సో మీకు లెఫ్ట్ రైట్ ఏవైతే ఉన్నాయో సో రెండు, నేను మధ్యలో మాట్లాడుతున్నా కాబట్టి మీకు రెండు ఇయర్ ఫోన్స్లో ప్లే అవుతుంది సౌండ్ అనేది. అదే నేను ఇప్పుడు ఇక్కడ సౌండ్ చేశాను కదా, సో ఇది అనేది మీకు ఇట్ సైడ్ వినబడుతుంది. సో ఇక్కడ సౌండ్ చేశాను కదా, సో ఇది అనేది మీకు ఇట్ సైడ్ వినబడుతుంది. సో లెఫ్ట్కి రైట్కి అయితే మీకు వినపడుతుంది దీంట్లో. అదే సెంటర్లో ఉండే ఎవరైనా వీడియోలో మాట్లాడుతుంటే సో అది మీకు రెండు ఇయర్ ఫోన్స్లో అయితే వినబడుతుంది. సేమ్ మనకి పబ్జీ ఏదైతే ఆడుతుంటామో, పబ్జీలో మనకి ఫుట్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో సేమ్ అలాగనమాట. కాకపోతే అది సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీకి అయితే నియర్ బై ఈక్వల్గా అయితే ఉంటుంది. సో ఇది మనకి స్టీరియో స్పీకర్స్ అనమాట. అంటే స్టీరియో స్పీకర్స్లో రెండు ఛానల్స్ ఉంటాయి కాబట్టి మనకి లెఫ్ట్ రైట్ అయితే వినబడుతుంది. అంటే సైడ్స్ కూడా మధ్యలో మాట్లాడితే మనకి రెండు ఇయర్ ఫోన్స్లో అయితే వినబడుతుంది. సో ఇది మనకి స్టీరియో స్పీకర్ సౌండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి సరౌండింగ్ సౌండ్ అయితే వచ్చింది. అంటే స్టీరియో సౌండ్ తర్వాత సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీ అయితే వచ్చింది. సో సరౌండింగ్ సౌండ్లో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఛానల్స్ అనేవి 5 లేదంటే 7 ఉంటాయి. అంటే ఏ డైరెక్షన్లో ఏ సౌండ్ వస్తుందో సో అవి మనకి 5 లేదంటే 7 టైప్స్ అయితే వినొచ్చు మనము. సో ఇప్పుడు సెంటర్లో నేను మాట్లాడుతున్నా, సో సెంటర్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో దాంట్లో సెంటర్లో నేను మాట్లాడుతున్నా కాబట్టి నా సౌండ్ ప్లస్ మీకు ఇక్కడ ఒకటి, ఇక్కడ, సో ఇక్కడ, సో డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి మీకు డిఫరెంట్ సౌండ్స్ అయితే వచ్చినాయి కదా. సో అవి మీకు అదే డైరెక్షన్స్ నుంచి అయితే వినపడతాయి. మీరు ఒకవేళ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు ఫీల్ అయితే కనుక మీకు అదే డైరెక్షన్స్ నుంచి సౌండ్స్ వస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకి 5 లేదంటే 7 ఛానల్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్, బ్యాక్, టాప్, బాటమ్ అండ్ లెఫ్ట్, రైట్, సో ఇలా సైడ్స్ అయితే మీరు రికగ్నైజ్ చేసుకోవచ్చు. సౌండ్స్ పైనుంచి వస్తుంది, బ్యాక్ నుంచి వస్తుంది అని చెప్పేసి అయితే మీరు నోటీస్ అయితే చేసుకోవచ్చు ఆ సౌండ్ని. సో అందుకని ఇది వచ్చేసి మనకి సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీ అయితే అన్నారు. అండ్ దీంట్లో మనకి 5 లేదంటే 7 ఛానల్స్ మాత్రమే ఉంటాయి. సో దీని తర్వాత ఏదైతే ఉంటుందో సో అది వచ్చేసి మనకి డాల్బీ అట్మాస్. సో డాల్బీ అట్మాస్ అంటే ఏంటంటే సో దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఛానల్స్ అనేవి 128 కంటే ఎక్కువ ఉంటాయి. సో అంటే 128 డైరెక్షన్స్ కంటే ఇంకా ఎక్కువనే మీకు అయితే డైరెక్షన్స్ నుంచి సౌండ్స్ని అయితే రికగ్నైజ్ చేసి అంటే మనకి వినపడేలా అయితే చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారనుకోండి, మీరు నా వీడియో చూస్తున్నారు ఈ వీడియో. సో దీంట్లో ఏంటంటే మీకు లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ అండ్ కార్నర్స్ ఏవైతే ఉంటే ప్రతి కార్నర్తో పాటు మనకి సో
360 డిగ్రీస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా మీరు ఒకసారి 360 డిగ్రీస్ సాంగ్ ఏదైనా పెట్టుకొని మీరు ఇయర్ ఫోన్స్లో పెట్టుకొని విన్నప్పుడు సో మీకు ఆడియో అనేది ఇలా షిఫ్ట్ అవుతున్నట్టు సో ఫీల్ అయితే అవ్వచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ థియేటర్లో ఉన్నారు, అంటే సినిమా చూస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే హీరో ఎంట్రీ ఉంది. సో డాల్బీ అట్మాస్ ఆడియో ఏం చేస్తుందంటే ఆ హీరో క్యారెక్టర్లో, అంటే ఏదైతే థియేటర్లో మనకి క్యారెక్టర్ అయితే ప్లే అవుతుందో మూవీలో, సో ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ అయితే చేస్తుంది. సో ఆ క్యారెక్టర్లో మీరు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి అయితే, సో ఇప్పుడు హీరో ఎంట్రీ ఉంది కదా, సో హీరో ఎంట్రీలో ఏంటంటే హీరో నడుచుకుంటూ వస్తున్నాడు అనుకోండి. సో ఫుట్ స్టెప్స్ అనేవి మీ కింది నుంచి వస్తాయి, అంటే మీరే హీరో అయితే ఎలా ఉంటుందని చెప్పేసి అయితే మీ కింది నుంచి అయితే ఫుట్ స్టెప్స్ వస్తాయి. ఒకవేళ హీరోని రైట్ సైడ్ నుంచి ఎవరైనా పిలుస్తున్నారు అనుకోండి, సో ఆ సౌండ్ అనేది మళ్ళీ రైట్ సైడ్ నుంచి అయితే వస్తుంది, మీ రైట్ సైడ్ అయితే వినపడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి అనుకోండి, సో ఆ వెహికల్స్ సౌండ్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ అయితే వినపడుతుంది. అండ్ టాప్లో మనకి హెలికాప్టర్, ప్లేన్, పక్షులు ఏమైనా ఉంటే సో పైనుంచి వచ్చే సౌండ్ పైనుంచి వినపడుతుంది. ప్లస్ ఈ సైడ్స్ సౌండ్ కాకుండానే మనకి కార్నర్స్ సౌండ్ కానీ, సో పైన 2 కార్నర్స్, కింద 2 కార్నర్స్ ఏవైతే ఉంటాయో మనకి, సో ప్రతి కార్నర్ సౌండ్ ప్రతి కార్నర్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, రియల్ లైఫ్లో మీరు అంటే కార్ రేసింగ్లో ఉన్నారు, ఏదంటే రోడ్ పైన ఎక్కడో ఉన్నారు. సో అక్కడ ఏంటంటే మీ బ్యాక్ సైడ్ నుంచి ఒక కార్ వచ్చి మళ్ళీ ఇట్లా రౌండ్ తిరిగి మీ బ్యాక్ సైడ్ వెళ్ళింది అనుకోండి. సో మనకి రియల్ లైఫ్లో సౌండ్ ఎలా వినిపిస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి హార్ వచ్చి మళ్ళీ ఇట్లా, అంటే కార్తో పాటే మనకి సౌండ్ వస్తుంది. కార్ ఏ డైరెక్షన్లో ఉంటుందో అదే డైరెక్షన్ నుంచి మనకు సౌండ్ వస్తుంది కదా. సో సేమ్ అలానే కార్ ఎలా అయితే వెళ్తుందో అదే డైరెక్షన్ నుంచి మనకి సౌండ్ వస్తుంది. సేమ్ అలానే డాల్బీ అట్మాస్లో కూడా మూవీలో, లేదంటే మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోలో ఒక కార్ వెళ్ళింది అనుకోండి, సో ఆ కార్ ఎలా అయితే, అంటే కార్ డైరెక్షన్ ఎలా అయితే తిరుగుతుందో సో అదే డైరెక్షన్ నుంచి మీకు సౌండ్ అయితే వస్తుంది. సో అంటే ఓవరాల్గా 360 డిగ్రీ సౌండ్ అయితే వస్తుంది మీకు. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ఛానల్స్ అనేవి 128కి అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఆ ఫీల్ అయితే మీకు వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ డాల్బీ అట్మాస్ అనేది అన్ని ఫోన్స్కి అయితే తీసుకురారు, అంటే అన్ని కంపెనీస్ అయితే ఫోన్స్లో అయితే తీసుకురారు. కొన్ని ఫోన్స్ మనకి సామ్సంగ్ నుంచి కానీ, లెనోవో కానీ, సో బడ్జెట్ రేంజ్లో కొన్ని మొబైల్స్కి అయితే ఉంటాయి మనకి, అండ్ ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే దాదాపు ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ముందు రాబోతున్న ఫోన్స్లలో అయితే దాదాపు అన్ని ఫోన్స్లలో అయితే డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే అన్ని ఫోన్స్లలో ఇప్పుడు లేదు అంటే మాత్రం దీంట్లో డీకోడింగ్ అనేది కొంచెం కష్టమైతే అవుతుంది. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి మొబైల్లో డాక్ అనే ఒక చిప్ అయితే ఉంటుంది. సో అదేంటంటే డిజిటల్ నుంచి ఆడియోలోకి కన్వర్ట్ చేస్తుంది. మనకి ఆడియో ఏదైతే ఉంటుందో సో అది మనకి డిజిటల్లో అయితే సేవ్ అవుతుంది. మనకి ఇప్పుడు సాంగ్ మీరు మీ ఫోన్లో అయితే రిజిస్టర్ అయి ఉంది కదా, సో ఏదైతే సాంగ్, సో ఆ సాంగ్ని మీరు ప్లే చేసినప్పుడు సో ఆ డిజిటల్గా ఉన్నదైతే మనకి ఆడియోలోకి కన్వర్ట్ కావాలి. సో డిజిటల్ టు ఆడియో కన్వర్టర్ ఏదైతే ఉంటుందో చిన్న చిప్, సో ఏ ఫోన్స్లలో అయితే ఉంటుందో సో ఆ ఫోన్స్లో ఏంటంటే చిన్న చిప్ మనకి, అంటే డిజిటల్ టు ఆడియో కన్వర్టర్ డాక్ అనేది అయితే ఉంటుంది. సో అది మనకి ఎంత ప్యూర్గా ఉంటే మనకి ఆడియో క్వాలిటీ అనేది అంత ప్యూర్గా అయితే ఉంటుంది. సో ఎందుకంటే కన్వర్షన్ ఏదైతే ఉందో మనకి డిజిటల్ నుంచి ఆడియోలోకి, సో అది అంత ప్యూర్గా జరుగుతుంది కాబట్టి మనకి ఆడియో అనేది అంత ప్యూర్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా డాల్బీ అట్మాస్ అండ్ మిగతా సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.